నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రూమ్. సో మనతో పాటు బక్కాయిట్స్ అన్న ఉన్నారు. మాట్లాడదాం. అన్న ఫస్ట్‌గా ఎప్పుడన్నా మన రేవంత్ రెడ్డి ఏదైతే కమెంట్ చేసి యూట్యూబ్ ఛానల్స్ పైన ట్యూబులు అవన్నీ చెప్పేసి వ్యాఖ్యలు గొట్టాలు పట్టుకొని సో ఎట్లా చూస్తారు అన్న? దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే రేవంత్ రెడ్డిని అధికారంలో తెచ్చిందే యూట్యూబ్ ఛానల్స్. అలాంటి వాటిపైనే మళ్ళీ ఆయన కమెంట్ చేయడం ఎట్లా చూడొచ్చు? అసలు ఆయన ఏ ఉద్యమం చేయకుండా ఫ్రీగా బ్రోకరిజం చేసుకుంటా, లాబింగ్ చేసుకుంటా, ఢిల్లీ వాళ్ళకు కొంతమందికి పొలిటికల్ బ్రోకర్లకు పైసలు ఇచ్చుకుంటా ముఖ్యమంత్రిగా అయింది కాబట్టి ఆయన ఉద్యమాల గురించి కానీ, ప్రశ్నించే గొంతుల గురించి కానీ విలువ లేదు. హ్మ్. ఎందుకంటే ఆయన బ్యాక్‌గ్రౌండ్ కూడా అసొంటికెళ్ళే కదా! కొన్ని రోజులు బీఆర్ఎస్‌కెళ్ళి, కొంచెం బీజేపీకెళ్ళి, టీడీపీకెళ్ళి అన్ని పార్టీలు తిరిగొచ్చినోడు ముఖ్యమంత్రి కావచ్చు. ఆ! కానీ మీకు ప్రజల తరపు నిలబడ్డోళ్ళు అసలు ఏది ప్రశ్నించే గొంతులు జర్నలిస్టులకు ఒక కులబద్ద లెక్కలు పెట్టి ఆయన్నే ఏదో నిర్ణయించిన మాట అది బల్బు మాట అని అంటారు. హ్మ్. నేను ఇవాళ కాదు రేవంత్ రెడ్డిని ఎలక్షన్ అయిన తెల్లారిగా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిని ఒప్పుకోలేదు. ఒక ముఖ్యమంత్రి కుర్చీ ఆయనకు కించపరుచున్న వ్యక్తి. ఈరోజు ఈ ట్యూబ్‌లని మనల్ని అవమానపరిచినట్టుగా ఫీల్ కావద్దు. హ్మ్. ఈరోజు ఆయన కుర్చీనే ముఖ్యమంత్రి కుర్చీనే ఇది గుంపు మేస్త్రి అని చెప్పేసి చిల్లరగా వ్యవహరిస్తున్న ఒక చిల్లర ముఖ్యమంత్రి. ఈరోజు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ ముఖ్యమంత్రి ఎవరంటే ఒక చిల్లరగాడ ముఖ్యమంత్రి. హ్మ్. టీచర్లను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్ కూడా టీచర్లు అయ్యిందని చెప్పిండ్రు. ఈ విధంగా అనేకమైన చాలా మంది గురించి చిల్లర మాటలు మాట్లాడింది. ఎందుకంటే చిల్లర ముఖ్యమంత్రి, చిల్లర ఆలోచన, చిల్లర మాటలు. ఈరోజు తెలంగాణకు అసలు ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి అనే టైప్‌లా అయిపోయింది ఈరోజు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది ఉద్దండులు ఉన్నాక, ఇంతమంది జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు ఉన్నాక, ఇటువంటి ఫకీర్ గారిని తీసుకొని వచ్చి ఇవాళ సీఎంలో కూర్చోబెట్టిండనంటే మరి ఆయన గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉన్నది. నువ్వు అందరిని అవమానపరిస్తే నీ గురించి నువ్వే కనబడతావు కాబట్టి. ఇంకోటన్నా నిన్న మొన్న చూసుకోవచ్చు మనం పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ. అంటే వీడు ఫ్యాక్షనిజం, అంటే ఏపీలో ఏదైతే ఫ్యాక్షనిజం పాలిటిక్స్ జరుగుతుందో అదంటే ఒక్కోళ్ళ ఇంటి పైన ఒక్కళ్ళు పోవడం, రాళ్ళతోని రౌతులతోని కావచ్చు, ఇవన్నీ ఎట్లా చూడవచ్చు అన్న దీన్ని? ఇద్దరు కేసీఆర్ శిశువులే, ఇద్దరు కేటీఆర్ శిశువులే, వాళ్ళ ఇటు పంపిండ్రు. అంతా లఫంగి లుచ్చగాన్లు, అదంతా లుచ్చారు. ఫ్యాక్షన్ లేదు, బొంగు లేదు అబ్బా. వీళ్ళ కేసీఆర్ రేవంత్ వాళ్ళతో కొట్లాడిన పీకుడు కానలా ఇల్లు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసీఆర్ తోని కొట్లాడిండా, లేకుంటే అందులో పోయి కొట్లాడుతుండా. అంత చిల్లర కానీ చిల్లర పంచాది, అసలు ఫ్యాక్షన్ లెక్క చూడ అర్థమైందా? ఇద్దరు చిల్లర లఫంగాలు, వాళ్ళ ఫైటింగ్ కాదు, పోరాటం కాదు, గడిగుడ్డు కాదు. అది చాలా లైట్ అది. ఇంకోటన్నా రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న కమెంట్ చేశారు, ఏదైతే ట్రాన్స్జెండర్కి సంబంధించి ట్రాఫిక్ వాలంటీర్స్గా వాళ్ళని తీసుకుంటాం, నెలకింత డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో దీన్ని ఎలా చూస్తాం? అవునబ్బా, దానికి కేజీకి వెళ్ళి వాళ్ళకి ఫస్ట్కి రిజర్వేషన్లు ఇవ్వాలి, కరెక్టే. ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చింది, ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మంది వాళ్ళని చంపుతున్నారు, కానీ వాళ్ళ వేషాలు వేసుకొని ఈరోజు చాలా మంది అడుక్కుంటున్నారు అక్రమంగా. కొంతమంది మాఫియా వాళ్ళ పేర్ల మీద తయారైంది. ఏదమ్మనుకున్నా కొన్ని మంచి పనులను వెల్కమ్ అనిపిస్తాం, దీన్ని కూడా వెల్కమ్ అంటాం ఖచ్చితంగా. కానీ వాళ్ళకు పునరావాసనం అనేది ఒక పద్ధతి ప్రకారం ఒక కమిటీ వేసి దాని మీద స్టడీ చేయాలి. ట్రాన్స్జెండర్స్ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు చాలా మంది, వాళ్ళ దగ్గర కొన్ని సూచన సలహాలు తీసుకోవాలి. ఎక్కడికి పోయి అట్లా ప్రకటించదు కాదు, దానికి ఒక పద్ధతి అనేది ఉండాలి. పద్ధతి లేకుండా చేస్తే దానికి అది కరెక్ట్. ఇంకోటి చివరిగా September 17 తెలంగాణ విమోచన దినం అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటే, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుతామని చెప్పి వీళ్ళు అంటున్న పరిస్థితి. అసలు ఏందన్న ఆ రోజు ఏంటంటే ఇప్పటికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు కన్ఫ్యూజ్ చేస్తున్న పరిస్థితి September 17 అని. సో దీని గురించి ప్రజాపాలన పెట్టిండ్రు ఓకే, కానీ ప్రజల తరపున ఈరోజు ప్రభుత్వం లేదు. ప్రజాపాలన ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలను కలవాలి. ఒకసారి ఫస్ట్ ఆ దర్బార్ అని పెట్టింది కదా, అక్కడ పోయి ముందు నువ్వు కలుసులే లేదా ప్రజాపాలన ఎట్లయితుంది? బేవకూఫ్ మాటలు కాకుంటే ప్రజలను కలవని ముఖ్యమంత్రి, ప్రజల అర్జీలు తీసుకొని ముఖ్యమంత్రి, అర్థనాదాల ముఖ్యమంత్రి. ఈరోజు ఆయన ప్రజాపాలన ఎట్లయితుంది? దగుల్బాజీ పాలన అంటారు, ఇది ప్రజాపాలన కాదు. లఫంగి పాలన అంటారు, లుచ్చా పాలన అంటారు, లుచ్చగాని పాలన అంటారు.